హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి కలాకాండ్. ఇది నేను పాలతో కాకుండా మిల్క్ పౌడర్తో స్వీట్ షాప్లో దొరికే కలాకాండ్ ఈజీగా ఇంట్లో ఈ ప్రాసెస్లో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో టేస్ట్ వస్తుంది. నేను దీనికోసం 1 బౌల్ తీసుకుని దాంట్లో 2 కప్స్ మిల్క్ పౌడర్ను యాడ్ చేశానండి. ఇలా వేసేసుకున్న తర్వాత 2 కప్స్ మిల్క్ పౌడర్కి అదే కప్తో 1.5 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఫస్ట్ 1 కప్ వేసుకున్న తర్వాత దాంతోనే 1/2 కప్ వరకు మళ్ళీ వాటర్ని వేసుకోవాలి. వేసేసుకొని దీంట్లో లంప్స్ ఏవి లేకుండా ఇలా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇవి మిల్క్ లాగా రెడీ అయిపోతాయి. ఇలా మొత్తం ఉండలేవి లేకుండా బాగా ఇలా కలుపుకోవాలి. కలిపి దీన్ని పక్కన పెట్టేయండి. ఇలా అంతా థిక్గా అవుతుంది. పక్కన పెట్టేసి 1 బౌల్ కానీ ప్లేట్ కానీ ఇలాంటి కంటైనర్ కానీ తీసుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యిని వేసి ఇలా అంతా ఆ బాక్స్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా అంతా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అప్లై చేసిందంతా ఈ కంటైనర్ని పక్కన పెట్టుకోవాలి. మనం మిక్స్ చేసుకున్న మిల్క్ పౌడర్ వాటర్ని ఇలా ఒకసారి కలుపుకుంటూ ప్యాన్లో పోసేసుకోవాలి. ప్యాన్లో పోసేసుకొని స్టవ్ ఆన్ చేసి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత ఇలా కలుపుకుంటూ హీట్ అవ్వనివ్వండి. దీంట్లోనే నేను 2 స్పూన్స్ వరకు లెమన్ జ్యూస్ను వేసుకోవాలి. వేసుకుని ఇలా 10 to 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకోవాలి. ఇది పాలు విరిగిపోయినట్టుగా పీసెస్ లాగా అవుతుంటాయండి, దగ్గర పడుతుంది. అందుకే అడగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. 10 మినిట్స్ తర్వాత అదే కప్తో 1/2 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యిని వేసుకొని మరొకసారి మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే కలాకాండ్ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది, మాడిపోతుంది. అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. దగ్గర పడేంత వరకు ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. ఇలా దగ్గర పడి డ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం డ్రై అయిపోవాలండి. ఇది ఇలా డ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మొత్తం దగ్గర పడేంత వరకు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక నెయ్యి రాసి పెట్టిన బౌల్లో ఇది షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం షిఫ్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా అంతా బౌల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం సమానంగా ఎలాంటి హోల్స్ లేకుండా ప్రెస్ చేసుకోవాలి. ఇది 1/2 అవర్ చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టండి. పూర్తిగా చల్లారిన తర్వాత 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా క్యాప్ తీస్తే మన కలాకండ్ అనేది గట్టిగా అయిపోయి రెడీ అయిపోతుంది. ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని ఇలా బోర్లించి ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే మనకు ఈజీగా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి.
ఇది పాలతో అవసరం లేకుండా ఓన్లీ మిల్క్ పౌడర్తోనే ఎంతో టేస్టీగా ఉండే కలాకండ్ రెడీ అయిపోయిందండి. ఎంతో ఈజీ ప్రాసెస్లో ఇలా స్వీట్ షాప్ స్టైల్లో, టేస్ట్ మాత్రం స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.